ఏసీబీ పేరు చెప్తే లంచాలు తినే గవర్నమెంట్ ఆఫీసర్లకు గజ్జుమంటది. ఏసీ బోర్డులకు దొరకకుండా లంచాలు తీసుకొని బయటపడటం ఎట్లా అని కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. వాళ్ళ చేతికి మట్టంటకుండా డ్రైవర్లతోటి, కింద జూనియర్లతోటి, ఇంట్లో పనోళ్ళతోటి లంచాల స్వీకారం కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. అయితే అదే లాగం దొరికించుకొని కొందరు ఏసీబీ పేరు చెప్పి ఎట్లా దండుకుంటున్నారో చూడర్రీ. కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందంటారు కదా, అగో సేమ్ గీ ముచ్చట కూడా గట్నే ఉన్నది. నెల్లూరు జిల్లా వింజమూర్ల కరెంట్ లైన్ ఇన్స్పెక్టర్ కొలు చేస్తున్న రామూర్తన్నకు మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాం, నువ్వు బాగా మందిని దోసక తిన్నావట కదా, ఏంది చెప్పు నీ సంగతి అని బెదిరించిరట. ఏసీబీ పేరు చెప్పగానే రామూర్తన్న ఎందుకంత భయపడ్డాడో ఏందో గాని వాళ్ళట్లా ఏసీబీ అనగానే ఏసీ రూమ్లు ఉన్నట్టు గజ గజ వణికిపోయి వాళ్ళు 5 లక్షలు డిమాండ్ చేస్తే అంత ఇచ్చుకోలేనయ్యా, దయదలుసు మణి 2 లక్షల వాళ్ళ అకౌంట్కు పంపించిండట. నీకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల సర్వీస్ ఉంది, నీవు కందుమూరు డబ్బులు తీసుకుంటావు, ట్రాన్స్ఫర్ కట్టావు, కాలిపోతే తీసుకుంటావు అని చెప్పినట్టు. లేదు సార్ నేను తీసుకోను, ఇదిగో వాళ్ళకి అమ్మాయిలకి తర్వాత ఆటో ఛార్జీలు అని చెప్పినాను. దాదాపు అరగంట సేపు టార్చర్ చేసినాడు. టార్చర్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నువ్వు నీ పిల్లకాయలు కూడా ఇబ్బంది పడతారు, నీ పిల్లకాయలు కూడా ఉద్యోగం రాని నేను భయపడిపోయినాను. మా భార్య వాళ్ళు కూడా బాధ పెట్టినారు, ఈ విధంగా మీ ఆయన అరెస్ట్ చేస్తామా అని చెప్పినాడు. తర్వాత నువ్వు ముందు అర్జెంట్ డబ్బులు 2 నెంబర్లు చేసాము, ఆ 2 నెంబర్లు నేను ముందు ఉంచినాను. ఇన్నరా అరెస్ట్ చేస్తామనే వరకు అడిగినంత ముట్ట చెప్పిండట. ఇప్పుడు మళ్ళా కూడా పైసలు కావాలని ఫోన్లు చేసి బెదిరిస్తుండే వరకు ఇక జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగిపోయి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. రామూర్తన్న అంత్య కోపానికి రాకు గాని ఏసీబీ పేరు చెప్పి ఎవ్వరు ఫోన్ చేసినా వాళ్ళకి అడిగినంత పైసలు పంపుతావా? నువ్వు అవినీతే చేయలేదంటున్నావు, అంత భయపడ్డేందుకే మరి? నువ్వు ఇంత అమాయకుని అని తెలిసినాక అందరూ మళ్ళీ అదే ఏసీబీ ఆట ఆడుకోరా చెప్పు. ఏసీ బోర్డులకు దొరికినా కూడా ఏమవుతుంది, మా అంటే ఓ ప్రమోషన్ అవుతుంది కావచ్చు, ఇంక్రిమెంట్ కట్ చేస్తారు కావచ్చు, ఇంత దానికి బయట పడతావా? రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళే తలెత్తుకొని కేసులకెళ్ళి బయటపడి దర్జాగా దందాలు నడిపిస్తున్నారు కొంతమంది. నువ్వేమో ఏసీబీ పేరు చెప్తేనే పైసలు సమర్పించుకునేంత అమాయకును ఉన్నావు. ఈ అవినీతి సమాజంలో ఎట్లా బతుకుతావో ఏందోనే రామూర్తన్నో.